హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో 15 డేస్ రౌండప్ రాయడం జరిగింది. 15th జూలై నుంచి 31st జూలై వరకు ఉన్న న్యూస్ పేపర్లోని కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1 జూలై 2024. అన్ని భారతీయ భాషల్లో పదాల అర్థాలకు రూపొందించిన ఆన్లైన్ నిఘంటువు పేరు ఏమిటి? బహుభాషా శబ్దకోష్. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య ఎంతకు చేరుకుంది? 34. నాసా వీనస్ పైకి ఎవరు రాసిన గీతాన్ని పంపించింది? ఈలియట్. గీతం పేరు ది రైన్. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? రాబర్ట్ మెటసోలా. ఎస్బీఐ ఇటీవల విడుదల చేసిన కొత్త డిపాజిట్ స్కీమ్ ఏది? అమృత్ వృష్టి. ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్గా ఎవరు నియమించబడ్డారు? జస్టిస్ ధీరజ్ సంఘ్ ఠాకూర్. స్టాటిస్టిక్స్ డే 2024 థీమ్గా దేని నిర్ణయించారు? యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం. దేశంలో తొలి గర్భాశయ సంరక్షణ కేంద్రంను పీటీయూను ఎక్కడ ప్రారంభించారు? విశాఖ కేజీహెచ్లో ప్రారంభించారు. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ బిట్, భిల్ ప్రదేశ్ డిమాండ్. ఈ భిల్ ప్రదేశ్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గిరిజన ప్రాంతాలు. నెక్స్ట్, ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన యూత్ ట్రైనింగ్ స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? కలకత్తా. భారత ఫుట్బాల్ జట్టు కొత్త కోచ్ ఎవరు? మార్క్ వెజ్. ఈయన స్పెయిన్ దేశస్థుడు. గ్లోబల్ జెండర్ గ్యాప్స్లో భారత ర్యాంక్ 129. ఒలింపిక్ ఆర్డర్ అవార్డును ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇటీవల ఏ భారతీయ క్రీడాకారుడికి ప్రకటించింది? అభినవ్ బింద్రా. ఈయన షూటింగ్ క్రీడకు చెందిన వ్యక్తి. జాతీయ చేనేత పురస్కారం ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? కర్ణాటి ముఖేష్, యాదాద్రి భువనగిరి జిల్లా. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏ దేశానిది? సింగపూర్ పాస్పోర్ట్. అంగారక గ్రహంపై కనుగొన్న అగ్నిబిలాలలో ఒకదానికి ఏ భారతీయ శాస్త్రవేత్త పేరును పెట్టారు? దేవేంద్రలాల్. ఈయన భౌతిక శాస్త్రం, ఫిజిక్స్కి చెందిన శాస్త్రవేత్త. నెక్స్ట్, 18వ లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఎవరు వ్యవహరించారు? భర్తృహరి మహతాబ్. ఒలింపిక్స్లో తొలిసారిగా చోటు దక్కించుకున్న క్రీడాంశం బ్రేక్ డ్యాన్స్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు ఇటీవల భారత సైన్యం రూపొందించిన ఆపరేషన్ ఏది? ఆపరేషన్ సర్పవినాశ్ 2.0. ఎంఏ భగవద్గీత కోర్సును ప్రారంభించిన యూనివర్సిటీ ఏది? ఇగ్నో. ఏపీలో జగనన్న ఆణిముత్యాల పథకం పేరును ఏ పేరుకు మార్చబడింది? అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చబడింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పథకం సాధించిన మహిళా షూటర్ ఎవరు? మను బాకర్. నెక్స్ట్, లోక్సభలో యువతకు 10% సీట్లు ఇవ్వాలని ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు? శశి థరూర్. 4వ బిమ్స్టెక్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? మయన్మార్ క్యాపిటల్ న్యాపిటాలో జరిగింది. జాతీయ విద్యా విధానం ప్రారంభించి 4 ఏళ్లైన సందర్భంగా ఇటీవల అన్ని పాఠశాలల్లోనూ నిర్వహించిన కార్యక్రమం ఏది? శిక్షా సప్తాహ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కరెంట్ అఫైర్స్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.